ఎంఎస్ ధోనీని కెప్టెన్ కూల్ అని ఊరికే అనరు. మైదానంలో ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా అతను ప్రశాంతంగా సంయమనంతో ఉంటాడు. తనదైన నిర్ణయాలతో మ్యాచ్లను గెలిపిస్తుంటాడు. ధోనీతో పాటు సిఎస్కే జట్టులో భాగమైన భారత క్రికెటర్ సాయి కిషోర్ ధోనీ ఫోన్ అస్సలు ఎత్తడని, అది ఎలా తనపై ప్రభావం చూపిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాయి కిషోర్ ఐపీఎల్ కెరీర్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రారంభమైంది. అప్పుడు సిఎస్కే అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. 2 సీజన్లలో జట్టులో భాగమైనప్పటికీ అతనికి ఆడే అవకాశం రాలేదు. ఆ టైంలో సిఎస్కేలో ఉన్నప్పుడు ధోనీ నుండి తాను ఏమి నేర్చుకున్నాడో సాయి కిషోర్ చెప్పుకొచ్చాడు. నేను ఎంఎస్ ధోనీకి ఫోన్ చేసేవాడిని, కానీ అస్సలు ఎత్తేవాడు కాదు. మ్యాచ్లకు వెళ్లేటప్పుడు తన ఫోన్ను హోటల్ రూమ్లోనే వదిలిపెట్టి వెళ్లేవాడు. అతను సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండేవాడని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి క్రికెటర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. ఇది డబ్బు సంపాదించడానికి, అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి ఒక మార్గం కూడా. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్గా ఉంటాడు. పండుగలైనా, ఎవరి పుట్టినరోజైనా లేదా ఏదైనా పెద్ద ఈవెంట్ అయినా ధోనీ చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.